హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడాయి నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 2, 3, 4 తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో. విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం ప్రయాణికులను ఉలిక్కిపడేలా చేసింది. కోర్బా నుంచి విశాఖకు ఉదయం 6 గంటల 22 నిమిషాలకు వచ్చిన రైలు 4వ ప్లాట్ఫామ్ పై ఉండగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఉదయం 10 గంటల సమయంలో అగ్గి రాజుకునింది. ఏసీ బోగీల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. మొదట B7లో మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే రైలు నుంచి B7 బోగీని అధికారులు తప్పించారు. ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. కానీ అప్పటికే B6, M1 బోగీలకు సైతం అగ్గి అంటుకునింది. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, అగ్నిమాపక దళాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. అప్పటికే 3 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం కారణంగా స్టేషన్ మొత్తం పొగ వ్యాపించడంతో స్టేషన్లో ప్రయాణికులను అధికారులు బయటకు పంపించేశారు. ట్రైన్లో ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయి. అందుకే మంట అదుపులో తీసుకురావడానికి టైం పడింది. కానీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా, చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి. ఇప్పుడు బాగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం. త్వరలో నార్మల్ మూవ్మెంట్ రిజ్యూమ్ అవుతుంది. అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు తెలియజేస్తారండి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే పెను ప్రమాదమే చోటు చేసుకునే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా మారి బయలుదేరనుంది. ఈ లోపే ప్రమాదం జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై విశాఖ పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప మాట్లాడారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు అంటుకున్న వెంటనే అప్రమత్తమయ్యామని వెల్లడించారు. In the morning at 6:30 a.m., the incoming train of Korba Express, it came to Visakhapatnam station at platform number 4. The train had to go for maintenance to the coaching depot. The train had been blocked and the power had been shut down. This empty train, this empty rake was standing on the platform. At around 9:20 a.m., our RPF staff who was patrolling the platforms, he noticed smoke coming from the B7 coach. He immediately alerted the fire brigade and accordingly all the railway staff available at the station, they also came with backup to douse the fire. The efforts to douse the fire started immediately after that. Once the fire brigade came, the efforts to douse the fire were intensified. As per the protocol, the 2 adjacent coaches were left attached to this particular coach, and the rest of the rake has been taken out to the coaching depot. Once we got the clearance from our fire department, the balance 2 coaches which were adjacent to this coach, they also have been removed from the site. This particular coach also we will be taking to the depot for further investigation. Since it's an empty coach, therefore there have been no injuries and no casualties. The damage is only to the coach.